గారికి, పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న సేవకులందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గతంలో నేను మందు, కైని, గుటక అవన్నీ నవ్వులేవాడిని. అవన్నీ మానేసి రక్షణ పొందాను. నేను ఎన్నో శోధనలు వస్తున్నాయి, కానీ దాన్ని జయించుకుని ఈ శక్తి నాకు దేవుడు ఎంతో అద్భుతంగా ఇస్తున్నాడు. కానీ ఇంకా వస్తున్నాయి శోధనలు. ఆ శోధనలు ఇంకా పోవాలి నేను అనుకుంటున్నాను. కాకపోతే గతంలో నేను ఎంత ఇచ్చలవిడిగా ఉండేవాడిని అంటే, బాగా తాగుతాం, తిరగడం అన్నీ చెందేవాడిని. ఈ ఎన్టీఆర్ కాలనీలో ప్రతి ఒక్కరికి తెలుసు. నా పేరు జయరాజు. మామూలుగా నేను ఇక ఉండినా సరే ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా నేను మానేవాడిని కాదు. గుటకా కానీ, కైనీ కానీ, మందు కానీ. అయినా సరే నేను అలాగే చేస్తూనే ఉండేవాడిని. నాకు 2016లో పెళ్ళయింది. పెళ్ళైన కాడి నుంచి నా భార్య కాడ ఎంతో చెప్పింది. నా తల్లిదండ్రులు చెప్పినా నేను వినలేదు, నా భార్య చెప్పినా నేను వినలేదు. వినకుండా ఇక చెరువు తీసుకున్నాను. చెరువు 2021లో తీసుకున్నాను. ఆ చెరువు తీసుకున్న కాడి నుంచి ఎన్నో శోధనలు వస్తూనే ఉన్నాయి. నువ్వు మారు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కానీ, నా భార్య కానీ చెప్తూనే ఉన్నారు. దగ్గరగా 16 లక్షలు అప్పు అయిపోయాము. అయిపోయినా సరే ఇక నీ మానలేకపోతున్నాను, నేను ఏదైనా ఒకటి మానగలను, అన్నీ మానాలంటే మానలేను నేను అని చెప్పేసి నా భార్యకి, నా తల్లిదండ్రులకి కూడా చెప్తూనే ఉన్నాను. అయినా సరే నువ్వు రక్షణ పొందితే ఎందుకు మానలేవు, నువ్వు రక్షణ పొందిన తర్వాత అదే మానతావు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు, అమ్మ, నాన్న, భార్య అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత రక్షణ పొందాను 2022లో మార్చి 5వ తారీఖున. అప్పటి నుంచి ఈ రోజు కాడ నేను దాని మద్యపానం కానీ దేనికి కాడ నేను అసలు చూడలేదు. దేవుడు నాకు ఎంతో అద్భుతంగా చేశాడు. నాకు ఇదే ఈ చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును కాదు.